తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం నెమ్మదిగా స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇప్పుడు అది జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. జాతీయ స్థాయి మీడియా కూడా దాని మీద ఇప్పుడు ఈ లడ్డు కల్తీ వ్యవహారం మీద చాలా గట్టిగా తీవ్రంగా విమర్శిస్తూ చాలా షోలు అవి చేయటం జరుగుతుంది. వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ వాడారనే దాన్ని ఆ ఇంగ్లీష్ మీడియా బాగా హైలైట్ చేసింది. అసలు ఈ వ్యవహారం ఇప్పటి వరకు సుబ్బారెడ్డికి లేదంటే ఈ కమిటీ మెంబర్లకి వీళ్ళకే పరిమితం అవుతుంది అనుకున్న ఈ లడ్డూ కల్తీ వ్యవహారం నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నట్టుంది. ఆయన ప్రతిష్టని దిగజార్చేందుకు రాజకీయంగా ఆ పార్టీని దెబ్బతీసేందుకు ఆ, కారణం అయ్యేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆయన సంతకం పెట్టకుండా తిరుమలలో ఇప్పుడు దర్శనానికి వెళ్ళటమే కాకుండా తను క్రిస్టియన్ అయ్యుండి కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో వాటిలో కూడా పాల్గొన్నాడు. ఇట్లా రకరకాల ఇంకా లోతుకు వెళ్తుంది. ఇప్పుడు ఆయన ప్రతిష్టను దెబ్బతీసేటట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పరిణామాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు మనతో ఉన్నారు. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం ఏదో ఈ సిట్టు దర్యాప్తునో లేదంటే ఆ సిబిఐ ప్లస్ స్టేట్ సిట్టు రెండింటి కలిపితేనో అయిపోతుందని అనుకుంటే ఎక్కడో చోట వాళ్ళు నిందితులు పట్టుబడతారు, వాళ్ళకి శిక్షలు కోర్టులు చూసుకుంటే అనుకుంటే అది రోజు మీడియాలో లేదంటే రాజకీయాల్లో కూడా ఒక భాగం అయిపోయింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? సార్, సత్య టాక్స్కి స్వాగతం. ఇప్పుడు మనకి ఏదైతే ఈ లడ్డు ఇష్యూ నడుస్తూ ఉందో, తిరుమల తిరుపతి ప్రసాదం ఆయన దర్శనం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రసాదాన్ని కూడా అదేవిధంగా ప్రతి శ్రీవారి భక్తులు కూడా భావిస్తారు. సో అది ఎప్పుడైతే సెప్టెంబర్ 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ప్రస్తావించారు. దానిలో జంతువుల కొవ్వు కలిసింది, ఇంత దారుణానికి ఒడిగట్టారనేది ఆయన ఫస్ట్ టైం కామెంట్ చేసిన పరిస్థితి. దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొంతమంది ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేయటం, సుప్రీంకోర్టు రంగప్రవేశం, తర్వాత 5గురు సభ్యులతో సిట్టు, దానిలో అడల్ట్రేషన్కి సంబంధించి ఫుడ్ కమిటీ వాళ్ళని, ఫుడ్ అధికారులని, అదేవిధంగా సిబిఐ వాళ్ళని, రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులను అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ సిట్ ఏర్పాటు చేస్తుంది. ఆ సిట్టు ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది సిట్ వేసేటప్పుడు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఎవరు మాట్లాడద్దు అనేది ఒక స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా చూస్తే, ముఖ్యంగా ఛార్జ్ షీట్ వేసిన దగ్గర నుంచి చూస్తే అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎవరు పట్టించుకునే పరిస్థితి అనిపించదు. సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో అది వాళ్ళకి అనవసరం. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి. దీనిలో ఓట్లు ఏరుకుంటున్నాయి. ఇక్కడ ఎవరిని దెబ్బతిద్దామా, ఏ పార్టీని దెబ్బతిద్దామా అనేది ఉంది. అయితే ఈ రాజకీయ పార్టీలని కోరాల్సింది ఏంటంటే, ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వాళ్ళందరినీ శిక్షిస్తాం అని ముక్త కంఠంతో ముందుకు వస్తే ప్రజలంతా కూడా, శ్రీవారి భక్తులందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కానీ అలా చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ఆ పార్టీని దెబ్బతీయడం మా ఓట్లు వస్తాయి, లేకపోతే ఈ పార్టీని దెబ్బతీయడం ద్వారా మేము అదే ఇప్పుడు చంద్రబాబు ఇట్లా. చంద్రబాబు కల్తీ అని కాకుండా మమ్మల్ని దెబ్బతీయడానికి పందుకోవు అదేదో ఇక ఈ బీఫ్కి సంబంధించిన లార్డు ఇవన్నీ మాట్లాడాడు అనే పాయింట్ మీద వీళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అనవసరంగా మాట్లాడాడు, అది సుప్రీంకోర్టు కూడా దాని మీద కామెంట్ చేసింది, అట్లా ఆయన చేయకుండా ఉండాల్సిందే అనే దాని మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళేమో అసలు ఈ హిందూ ధర్మానికి ఈయన ఈ కల్తీ చేయటం ద్వారా అంటే దాంట్లో కల్తీ అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా శానిటరీ కెమికల్స్, బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిపారు అనేది కొత్త యాంగిల్ కలిపారు. అంటే ఇప్పుడు దాకానేమో జంతువులు కొవ్వుపోయింది, ఇప్పుడు ఇంకా దాన్ని యాడ్ చేశారు. ఇట్లా వాద ప్రతివాదనలు ఆ, ఏది ఎత్తులు పై ఎత్తులకి ఇది ఒక దీని కింద మారిపోయింది కదా. అదే కదా సార్, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, వైఎస్ఆర్సీపీ మీద దాడి ఎక్కువ చేసేసరికి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం డిఫెన్స్ లో పడింది. కొద్ది రోజుల క్రితం ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని తిప్పి కొట్టేందుకు షిట్ ఛార్జ్ షీట్ ఉపయోగించుకున్నారు. ఏంది, కొవ్వు అనేది చెప్పారు, కొవ్వు ఏమి లేదని చెప్పేసి షిట్ ఛార్జ్ షీట్ చెప్పారు కానీ తమ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి ఆయన దీని చేశారు. అదే అసలు మీ క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చింది? ఆ ఎన్డీడీబీ నివేదిక ఆ రోజు అక్కడే ఉంది. పైగా వైవి సుబ్బారెడ్డి గారు పిఏనే మొత్తం ఆయన స్వయంగా ఫోన్ నెంబరు ఉపయోగించే ఈ దందా అంతా నడిపారనేది మళ్ళీ ఒకటొకటిగా తెలుగుదేశం పార్టీ బయటపెడుతున్న పరిస్థితి. ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకునేలాగా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితే దీన్ని వైవి సుబ్బారెడ్డి ఇంకొకళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డిని
బాధ్యుల్ని చేయాలనేది ఆయన ఒక పిలిపించారు. ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటారు, ఈయన హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అందువల్ల ఇలాంటి వాటికి పాల్పడ్డారు. అసలు అవినీతి కాదు ఇక్కడ సమస్య, కోట్ల రూపాయలు అనేది సమస్య కాదు ఇక్కడ, ఇక్కడ మత విశ్వాసాలను దెబ్బతీయటం అనేది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు. సో ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. అదే ఇది రాష్ట్రానికి కూడా ఏమాత్రం మంచిది కాదు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు నేషనల్ మీడియా వచ్చేసరికి ఈవెన్ ఆర్నాబ్ సంబంధించి కానీ భాగస్వామి ఆర్టీవీలో కానీ లేకపోతే న్యూస్ న్యూస్ 18లో ఎయిటీన్ కానీ న్యూస్ 18 అంటే ఆర్నాబ్ది ఆర్టీవీ కదా సార్, రిపబ్లిక్ టీవీ. అవును సో ఆ టీవీలో ఏమవుతుంది, ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఉండవు, జాతీయ అధికార ప్రతినిధులు కూడా నిలవలేని పరిస్థితి అక్కడ ఉన్న ప్రశ్నలు. అదే వాళ్ళు ఏమంటారు, కల్తీ జరిగిందా లేదా, అసలు కొవ్వు గివ్వు పక్కన పెట్టండి, కల్తీ జరిగిన విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు, 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించారా లేదా అనేది అతను ప్రశ్నలు సంధిస్తుంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి మనం టీవీలో చూస్తాం. అదే సో ఇప్పుడు ఏమైంది, ఇంకొకటి అసలు దీనికి మూల కారణం ఏంటంటే దీన్ని ఎవరు అక్కడ వదిలేస్తున్నారు. సుప్రీంకోర్టు రేపు పొద్దున ఈ ఛార్జ్ షీటు మొత్తం పరిశీలించిన తర్వాత ఏం చెప్తుంది, అసలు ఆ రోజు మనం ఢిల్లీలో చూస్తే మద్యం పాలసీ మార్చినందుకే అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అదే ఇక్కడ కూడా పాలసీ మార్చారు, అదే పాలసీ మార్చిన తర్వాతే ఈ బోలేబాబా అనేవాడు ప్రవేశించి అసలు ఆవు లేదు, వెన్న లేదు, పాలు లేదు, పాల సేకరణ లేదు, కేవలం యంత్రాల సాయంతో పామాయిల్ కొని ఇంకొన్ని కెమికల్స్ ఏదైతే నెయ్యిగా మారుస్తానికి రూపంలో వాసనలో అట్లాంటి కెమికల్స్ వాడారనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సో ఆ రిపోర్ట్ ని ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఆయన ఏమని చెప్తారు, నేను అది అధికారులకు పంపించాను, యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళుగా అంటారు. ఒక చైర్మన్ హోదాలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక పెద్ద దానికి అది ప్రత్యేక బోర్డు, దానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అట్లాంటి చైర్మన్ ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు, ఆ రిపోర్ట్ వచ్చింది నేను అధికారులకు పంపించానని, దాన్ని ఫాలోఅప్ చేయాలి కదా, శ్రీవారికి పవిత్రతకు సంబంధించిన అంశం. సో ఆయన అలాగా బేలగా మాట్లాడటం లేదు, నాకేదో చెప్పాను కానీ వాడు చూడలేదంటాం ఒకటి. రెండోది ఏంటంటే అప్పన్న అనే వ్యక్తి టెక్నికల్ గా ఆయన అక్కడ ఆంధ్ర భవన్ దానికి సంబంధించి ఉంటున్నారు కానీ అధికారిగా, బట్ ఇక్కడే పని చేస్తున్నారని సిక్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ డబ్బులకు కానీ లేకపోతే ఆ నెగోషియేషన్స్ కి ఆ బోలే బాబా వాళ్ళతో కానీ ఎవరైతే డైరీలతో మాట్లాడడానికి సుబ్బారెడ్డి గారు ఏదైతే ఆయన లెటర్ హెడ్ లో మెన్షన్ చేశారో అదే నెంబర్ వాడారనేది సిట్ చెప్పిన పరిస్థితి. సుబ్బారెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు అప్పన్న అనే వ్యక్తికి ఎందుకు అలా మాట్లాడే అవకాశం ఇచ్చారు, మీ ఫోన్ నెంబర్ ఆయనకి ఎందుకు ఇచ్చారు, సో వీటికి సమాధానం బయటకు వచ్చి చెప్పాలి ఆయన ఖచ్చితంగా. నిర్లక్ష్యంగా ఉన్నారు. లేకపోతే ఏంటంటే ఆ వెరసి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్లీన్ చిట్ అని చెప్పుకుంటున్నారో దానికి తూట్లు పొడిచే విధంగా సుబ్బారెడ్డి గారు ఒక్కొక్కటి బయటపడతాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కొత్త విషయం కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇంకో కొత్త విషయం కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడికి ఏది అయోధ్యకి పంపే 1,00,000 లడ్డూల్లో ఈ నెయ్యి వాడలేదు, ప్రత్యేకంగా ఆయన మహాసిమెంట్ ఆయన ఉన్నాడు కదా, అప్పుడు మన మైహోం రామేశ్వరరావు వాళ్ళు తీసుకొచ్చారు నెయ్యి అనేది కూడా కొత్తగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే ఈ నెయ్యి మంచిది కాదని వాళ్ళు నెయ్యి తెచ్చుకున్నారా, అసలు ఆ నెయ్యి తెస్తే వాళ్ళు అది ఎక్కడ రికార్డ్ అయింది, ఈ ట్యాంకర్లో నెయ్యి వాడారా, వాళ్ళు ఏమైనా సపరేట్గా దానికి ఓచర్లు బిల్లులు ఏమైనా ఉన్నాయా, ఇది కొత్తగా కాంప్లికేషన్ ఒకటి కొత్తగా తయారైనట్టుంది. కొత్తగానే కాదు సార్, ఇక్కడ ఒకటొకటి బయటకు వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళకి కల్తీ నెయ్యి అని తెలియబట్టే అవతరాళ్ళు వేరే కొత్త నెయ్యి తెచ్చుకున్నారు అనేది పాయింట్ వస్తుంది కదా ఇక్కడ. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వెలిపించిన అభిప్రాయాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని ఒప్పుకుంటాయా, దానికి అసలు అది దీపారాధనలో వాడారు, ఇంకా వేరే ప్రసాదాలే కాదు నిత్య కైంకర్యాల్లో ఈ నెయ్యి వాడారు, ఇది మహా అపరాధం అంటున్నాడు ఆయన. మనం చెబుతుంది కాదు, నిజానికి మనం అక్కడ ప్రత్యక్షంగా చూడలేదు కదా. సో ఆయన చెబుతా ఉన్నారు అక్కడ ఈవోగా పనిచేశారు, అది మహా అపరాధం, ఆ అపరాధాన్ని ఒప్పుకోండి, దేవుని ముందు మోకాళ్ళ దండేసి క్షమించమని కోరండి అంటున్నారు. దాని వైపు ఎవ్వరూ దృష్టించట్లే. దేవుడికి మేము అపరాధం చేశామనే ఒక అపరాధ భావన అనేది తప్పు చేసిన వాళ్ళు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు అనాల్సింది ఏంటంటే దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వస్తుంది కదా అపనిందలు అనుకోండి, ఆరోపణలు అనుకోండి. ఆయన ఏమన్నా మా పార్టీలో ఉన్నా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కూడా శిక్షించండి, తప్పు చేస్తుంటే సుప్రీంకోర్టు శిక్షించమనండి, తప్పు లేదు. అంతేగాని
ఓట్ల బురద చల్లద్దని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, అది ఎదురు దాడి కింద వస్తుంది, ఇది కొవ్వు లేదు కదా, కల్తీ కలిసింది కానీ కొవ్వు లేదు కాబట్టి అది క్లీన్ చిట్ అంటారు. అసలు కల్తీ పదార్థాలు స్వామివారికి వాడటం అనేది పాయింట్. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? 2023లో లడ్డు బాగోలేదని ఎవరైతే సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు చూస్తే మనం పేపర్లో నిలవ ఉండట్లేదు, మేము తీసుకెళ్తే మొత్తం బూందీ అయిపోయిందని ఒకళ్ళు, వాసన వచ్చిందని ఒకళ్ళు, 4 రోజుల కంటే మించి నిల్వ ఉండలేదని ఒకళ్ళు, అవన్నీ కూడా బయటకు ఇస్తారు. అంటే ఏంటి, ఈ పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు, వాళ్ళ యొక్క ఓట్ల రాజకీయాలు, ఇవి రోజు నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ముందుకెళ్తున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పాలి. సో దీనికి ఎండ్ కార్డ్ ఏంటంటే మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. బాబు, మేము ఛార్జ్ షీట్ పరిశీలిస్తున్నాము, దీని గురించి ఎవరు మాట్లాడద్దు, మాట్లాడితే అది కోర్టు దగ్గర కిందకి వస్తుంది అనేది సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తా ఉంది. లేదంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు, ఇది మొత్తం ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రతిష్టను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు ఇంతకీ ఇది ఒక రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, దీని కింద మారింది. కానీ ఇప్పుడు ఇంతకీ సుప్రీంకోర్టు ఏమి డెసిషన్ తీసుకుంటుందో ఇప్పుడు అదే ఈ మధ్యలో ఇప్పుడు ఈయన రాజమండ్రి మాజీ ఎంపీ కూడా దీని మీద కామెంట్లు చేసినట్టున్నారు కదా, దాని గురించి ఏం చెప్తుంది? అదే సార్, ఇందాక ఆయన విన్నాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడింది. ఆయన జనరల్ గా కొంత ఆయన చెప్పే వాటిని క్రెడిబిలిటీకి తీసుకుంటారు ప్రజలు. అయితే ఆయన కూడా ఏంటంటే కొవ్వు విషయం వచ్చి మాట్లాడేటప్పుడు 10% కంటే తక్కువ ఉంటే లేనట్టుగా కామెంట్ చేశాడు. నేననేది ఏంటంటే ఆయన ఒక మధ్యస్థ వ్యక్తిగా ఇట్లా దీని దగ్గర కూడా అవినీతికి పాల్పడతాం, కానీ ఈ శ్రీవారి నెయ్యికి సంబంధించి లేదంటే కల్తీకి పాల్పడతాం కానీ వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. దీనిలో ఎవరు ఉపేక్షించద్దు. అదేవిధంగా కొవ్వు కలిసిందా లేదా అనేది ల్యాబులు నిర్ణయిస్తాయి. నిర్ణయించే వరకు మనము ఆ విధంగా మౌనంగా ఉన్నాము, లేదంటే ఎక్కువగా మాట్లాడదని చెప్పడంలో ఉంటుంది. కానీ ఆయన విధానం అంతా చూస్తే వన్ సైడ్గా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది తప్పే. ఆయన అయితే ఏకంగా నాన్ వెజ్ అనేసారు, నాన్ వెజ్ లడ్డులో కలవలేదు అనేసారు. అసలు ఆ పదాలు వాడటానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు. ఫిష్ ఆయిల్, నాన్ వెజ్, పంది కొవ్వు ఇలాంటివి ప్రసాదాలతో ముడిపెట్టడం అనేది భక్తులు సుప్రీంకోర్టు కూడా దాని మీద అభ్యంతరం తెలిపింది అనేది మొదట్లో అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ఒక పాయింట్ గా తీసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. అవును, తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా మౌనంగా ఉండట్లేదు కదా. వీళ్ళేమో ఫ్లెక్సీలు వేసేమో ఊరూరా పెడతారు. అదే కదా గొడవ వెంకటరామబాబు గారి. వీళ్ళేమో పెడతారు, వాళ్ళు దాన్ని అడ్డుకుంటారు, వెరసి గొడవ అవుతుంది. ఆ గొడవ మళ్ళీ ప్రజల్లో నాంతా ఉంటుంది. ఎందుకు గొడవ వచ్చిందంటే లడ్డుల్లో కల్తీ, లడ్డుల్లో కొవ్వు కలిసింది, ఏం వస్తున్నాయి కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎవరు పాటిస్తున్నారు? సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని దీని గురించి చర్చలు కానీ వీటి గురించి మేము మళ్ళీ అంతిమ తీర్చిచ్చేదాకా నుంచి ఎవరు మాట్లాడద్దనే ఒక స్పష్టమైన ఒక గైడ్ లైన్స్ అనండి, లేకపోతే ఒక మధ్యస్థ తీర్పు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్ గా ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? దీనికి సుప్రీంకోర్టు తన ముందున్న ఏదైతే సాక్ష్యాలు, అంటే ఎక్కడ పాలు కానీ వెన్న కానీ లేకుండా నెయ్యి తయారు చేశారన్నారు ఎవరైతే ఉన్నారో ఆ దోషులు, వాళ్ళు పాత్రదారులే కాదు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడేలా సుప్రీంకోర్టు చేస్తుందని ప్రతి శ్రీవారి భక్తులు అనుకుంటా ఉన్నాడు. అయితే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంకు ముందే వీళ్ళందరూ బయటకు వచ్చి యాగీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుంది అనేది అయితే ఉంది. సుప్రీంకోర్టు మీద ఆ గౌరవం కానీ ఆ నమ్మకం కానీ ప్రజలందరికీ ఉంది. అప్పుడు దాకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఓకే అండి, ఇంకా ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే ఈ మధ్యలో సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏమనంటే ఈ ప్రసాదాలు ఇవన్నీ ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయము, దీంట్లో ఇవన్నీ పెడుతున్నారు, బాగానే ఉంది. పూర్వం రోజుల్లో అయితే అక్కడ కరువు కాటకాలు వచ్చినప్పుడు పెట్టేవాళ్ళు. శివుడి ఆలయంలో ఏముండేది కాదు, వైష్ణవ ఆలయాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎట్లాగే ఇక్కడ భోజనం పెడుతున్నారు కాబట్టి ఈ కల్తీలో గొడవ లేకుండా ఒక తులసి దళం, అంటే విష్ణువుకి ప్రీతిపాత్రమైన తులసి దళం కాబట్టి ఆ తులసి దళాన్ని ఇప్పుడు ప్రసాదం కింద ఇస్తే పోతుంది అనేది ఆయన మొన్న ఒక ట్వీట్ చేశారు. అంటే ఇట్లా ఏదైనా అసలు ఈ వ్యాపారం ఇది మిఠాయి కొట్టులాగా తయారైంది. ఇప్పుడు ఏంటంటే ఏదో లడ్డు ప్రసాదం అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తాడు, నాలుగు రాసుకునేది. నీ నాలుగు రాసుకోవడం కాదు, వాళ్ళంతా పూసుకునే అవినీతి మయం అయిపోయింది కదా. దీనికి ఇట్లాంటి ఏదైనా పరిష్కారం ఆమోదయోగ్యంగా ఉంటుందా? నాయకరావు గారు చెప్పింది మన ఏదైతే కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు ఉంటాయో, కొంతమంది హిందూ దేవుళ్ళలో కూడా
ఈ వీటికి సంబంధించి ప్రసాదాలు వాళ్ళు ఎవరైతే నివేదిస్తారో వాళ్ళకి వరాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పురాణాలు చెప్తా ఉంటాయి, మనం చూస్తా ఉంటాం. అంతెందుకు ఆయన చెప్తా ఉన్నారు కదా, శివాలయాలు ఎవరు, నేను కాశీ వెళ్ళొచ్చాను. అక్కడ మీకు మీకు 4 కౌంటర్లు ఉన్నాయి లోపలే, టెంపుల్లోనే 4 కౌంటర్లు ఉన్నాయి. అదే లడ్డూలు అమ్ముతున్నారు అక్కడ. అదే ఇప్పుడు అంతా ఆయన కమర్షియల్ తెలియదు. అయిపోయింది. ప్రసాదం అనేది ఒక ఆ, కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. నేననేది పూర్వం ప్రసాదం శివుడనేది అంటే ఏదో ఆయన బైరాగి. గుడికి వెళ్ళిన భక్తుడికి ఇంత ఇచ్చేవాళ్ళు, ఏదో భక్తితోటి కళ్ళకద్దుకుని తినేసి వచ్చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ప్రసాదాలు అనేది పెద్ద ప్రతి గుడిలో కూడా తిరుపతిని చూసి అందరూ కూడా ఈ ఒక పెద్ద బిజినెస్ లాగా చేస్తున్నట్టున్నారు. అదొక ఆదాయ మార్గం, అదో బిజినెస్, దాని వెనకాల ఒక అవినీతి. అంటే ఆ లడ్డుని అలా అనలేము సార్, ఎందుకంటే అది శ్రీవారి లడ్డు అనేది ఆ విధంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అది ఒక జీవితంలో భాగం అయిపోయింది శ్రీవారి భక్తులు. దాన్ని ఆయన చెప్పిన విధంగా మార్చడం అనేది సిద్ధం కాదు. అది ఎవరు కూడా సిద్ధం అవ్వలేరు మెంటల్ గా. భక్తులందరూ కూడా ఆయన ఆ విధంగా ట్వీట్ చేయడానికి కూడా సమర్థించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన సంస్కరణ తేవాలంటున్నాడు అది. అదే అది ఇప్పుడు ఆల్రెడీ జిఆర్ గారికి సంబంధించి ఆయన ఆదిశంకరాచార్యులు గారి మీద చేసిన కామెంట్స్ మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది హిందూ మతంలో. హిందూ మతంలో శైవులు వైష్ణవులు వాళ్ళ యొక్క విధి విధానాల మీదే కాంట్రవర్సీ ఉంది ఎప్పటి నుంచో. శైవులు వేరు వైష్ణవులు వేరు, ఎవరు ఆధిక్యం ఏంటి అనేది మీద ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ చెప్పేంత నేను పెద్ద వ్యక్తిని కాదు. బట్ నేననేది ఏంటంటే లడ్డూ విషయంలో మాత్రం ఆయన చెప్పింది ఈ శ్రీవారి భక్తులు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉన్నారు. అందుకైతే కట్టుదిట్టంగా చేయాలంటారు తప్పితే ఆయన చెప్పిన విధంగా వైష్ణవాలయాల్లో ఇక్కడే కాదు, మీకు కేరళ వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ శ్రీరంగం కానీ అక్కడనే వైష్ణవాలయాల్లో ఖచ్చితంగా ప్రసాదాలు నివేదిస్తారు, వాటిని భక్తులకు పంచుతారు. అదే శివాలయాల్లో ఆయన ఒంటికి బూడిద రాసుకొని ఇంతకంటే అంటే ఒక ఆధ్యాత్మికమైన భావంలో గడపాలి తప్పితే ఇహపరమైన సుఖాలు అనేవి టెంపరీ అనేది శివుడి తత్వం బోధిస్తా ఉంటుంది. అదే సో అయితే వైష్ణవ ఆలయాల్లో మాత్రం ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా అక్కడ ప్రసాదాలు నివేదించడం, వాటిని భక్తులు స్వీకరించడం అనేది పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. వాటిని ఇంటికి తీసుకెళ్ళి కూడా వాటిని పూజించుకొని మరీ తింటారు. ఓకే సో ఆయన చెప్పిన ట్వీట్ అయితే అంగీకరించే పరిస్థితి ఉండదు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు. నమస్తే.